పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలని మీ చేతులు జోడించి హృదయపూర్వకంగా దేవుని వైపు మన మనస్సు నిలుపుకొని ఆరాధన చేద్దాం. నైనా నీకు స్తోత్రాలు, కన్న తండ్రి నీకు స్తోత్రమని దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. మహోన్నతుడా మీకు స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనములు. నిరంతర స్తోత్రర్హుడా నీకు వందనములు. ఆది అంతమైన వాడా నీకు స్తోత్రాలు. అల్ఫై ఒమెగనైన తండ్రి మీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు. జీవాధిపతివైన దేవా నీకే ప్రణతులు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ అయా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ అక్టోబర్ మాసములో ఈ 2వ ఆదివారమును తండ్రి ఉదయకాల సమయములో అయా నీ మహిమ మందిరములో నీ సన్నిధానములో స్తుతించి ఆరాధించే బాధ్యత ఇచ్చావు. ఇంతవరకు ఆరాధన క్రమంలో మీరున్నారు, వందనాలు. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నారని నమ్ముచున్నాము తండ్రి, స్తోత్రాలు. అయ్యా ఇప్పుడు వాక్యములోనికి వెళ్ళిచుండండి. మీరు మాతో మాట్లాడండి, మాలో ఉండి మాట్లాడండి, మీ ఆత్మతో వెలిగించండి, సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని మీరు మరుగుపరచి మీరే మాట్లాడి మహిమనందు మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికును కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని సంగతులు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలకున్న పేరేంటంటే కొండ మీద ప్రసంగం. ఏ ప్రసంగం అండి? ప్రభు ఆయన చెప్పాలనుకున్న విధులు, విధానాలు మరి ఈ అధ్యాయాల ద్వారా ప్రారంభించినట్టుగా మన మత్తయి సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఆయన జననాన్ని గురించి ఉంటే, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఆయన మరి పెరిగిన విధానం కానీ, బాప్తిసం కానీ, ఆయన కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉండి సాతానుతో శోధించబడింది కానీ, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. 5వ అధ్యాయం నుంచి ఆయన చెప్పవలసిన విషయాలు చక్కగా 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. అందుకే ఈ ప్రసంగానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ప్రియమైన వారలారా, ఈ ప్రసంగంలో చాలా విషయాలు ప్రభు చెప్తూ ఒక విషయాన్ని మాట్లాడారు. అందులో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకునేప్పుడు ఏంటి ఆ విషయం అంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాకపోతే పరలోకానికి మీరు వారసులు కారు. అమ్మా, ఇక్కడ 2 పేర్లు కనబడుతున్నాయి, శాస్త్రులు, పరిసయ్యులు. వారి నీతి కంటే మన నీతి ఏమవ్వాలంట? అధికము కావాలి. ఏం కావాలమ్మా? అధికమైతేనే పరలోకానికి మనం చేరతాం. వారి నీతి కంటే మన నీతి అధికము కాకపోతే మనం పరలోకానికి వారసులము కాము. సాధారణంగా శాస్త్రులు, పరిసయ్యులు అనే మాట మనకి పాత నిబంధనలో కనబడదు. అంటే శాస్త్రి అనే పేరు ఉందండి, యజ్రా శాస్త్రి. యజ్రా గ్రంథం తీసుకుంటే శాస్త్రి అని ఆయన పేరుంది. యజ్రా గారికి 7వ అధ్యాయం ఉంటుంది, యజ్రా శాస్త్రి అని.
కానీ పరిసయ్యులు, ఈ సద్దూకైలు, హేరోదీయులు, జలోతీయులు అనే పేర్లు మనకి కొత్త నిబంధనలో కనబడతాయి. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయంటే మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకి మధ్యలో ఉన్న కాలాన్ని నిశ్శబ్ద కాలం అన్నారు. అది సుమారు 400 ఏళ్ళు అన్నమాట. ఎన్నాళ్ళమ్మా? ఈ 400 ఏళ్లలో ఇవన్నీ కూడా వచ్చినాయి. పరిసయ్యులు ఎవరు అంటే ఆ గ్రీకు సాంప్రదాయాల నుండి మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, ఇదిగో మేము మా యొక్క వస్త్రధారణ యోధా వస్త్రధారణగా ఉంటుంది, మేము యోధా పద్ధతులు మత పద్ధతులు ఆచరిస్తాం అన్నవాళ్ళు పరిసయ్యులు. అదే పద్ధతి ఆచరిస్తూ గ్రీకు వస్త్రాలు ధరించేవారు సద్దూకైలు. వారు పునరుద్ధానాన్ని నమ్మరు. అమ్మా, ఇక హేరోదీయులు ఎవరంటే హేరోదును వెంబడించే వారందరూ హేరోదీయులు. జలోతీయులు ఎవరంటే ఇతర రాజ్యాలు మా మీదకు దండెత్తుకుండగా మేము వాళ్ళతో గిరిల్లా యుద్ధం చేస్తామన్న వాళ్ళు జలోతీయులు. ఇలా రకరకాల వర్గాల ప్రజలు యేసయ్య కాలంలో ఉన్నారు. ఇప్పుడు అందులో బాగా మతనిష్టను ఆచరించేవారు ఎవరంటే పరిసయ్యులు. వారిలోనే మరొకరు శాస్త్రులు. ఇప్పుడు వారిని గురించి ప్రభు మాట్లాడుతుంటారు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి ఏం కావాలి? అధికము కావాలి. సమాజంలో పరిసయ్యులు అనే వారిని చాలా గొప్పవారిగా చూస్తారు. పరిసయ్యులంటే చాలా చక్కని ఆచారం గలవాడిగా వారిని చూస్తారు. పరిసయ్యులంటే చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి చాలా పేరుంది. ఇప్పుడు ప్రభు మాట్లాడుతుంటున్నారు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి ఏం కావాలి? అధికము కావాలి అన్నాడు ఆయన. అమ్మా, ఏమిటి అధికం అవడం? వారి నీతి ఏంటి? మన నీతి ఎలా అధికమవుతుంది? చాలా మంది కూడా మేము ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులం అని చెప్తాం. కానీ మరి అంతవరకు ఆగిపోతే సరిపోతుందా? ప్రభు ఉద్దేశం అదేనా? ఈరోజు మన వాక్యం నుండి ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి, యేసయ్య కోరుకునే నీతి ఏంటో ఒక 2 సంగతులు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా చూస్తే పరిసయ్యుల్లో ఏముంది అంటే వాళ్ళు ఎవరిదో ఏదో ఎత్తుకొచ్చారు అని నేను చెప్పను, అన్యాయంగా నడుచుకున్నారు అని చెప్పను. కానీ వారిలో ఒక భయంకరమైనది, అదేంటంటే గర్వము. చెప్పండమ్మా, ఏంటి గర్వం? ఒకరోజట దేవాలయానికి 2 వ్యక్తులు వచ్చారట. ఒక ఆయన పరిసయ్యుడు, మరొక ఆయన సుంకరి. ఎవరమ్మా? ఒక ఆయనేమో పరిసయ్యుడు, మరొక ఆయన సుంకరి. ఇద్దరు దేవాలయానికి వచ్చారు, బాగానుంది. ఈ పరిసయ్యుడు ముందు భాగం దాకా వచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను సుంకరి వలె ఉంచనందులకు నీకు వందనములు. అంటే ఈ పరిసయ్యుడు ప్రార్థన ఏముందంటే ఎంచుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ఎంచుతున్నాడు. అంటే నేను గొప్ప, నా తర్వాత ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళగలిగే అధికారం నాకేముంది, నా అంత మతనిష్టను ఆచరించేవాడు ఎవరూ లేరు, నేను చాలా తెలివైన వాడిని, శాస్త్రం ఎరిగిన వాడిని, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి అహంకారము, గర్వము అనేది అతనిలో ఉంది. అమ్మా, దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? గర్విష్ఠులు యెహోవాకిష్టులా? చెప్పండమ్మా, కాదు. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకట కృప విస్తరింప చేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏం పనికిరాదండి? గర్వం, అహంకారం పనికిరాదు. అందుకే యెషయా గ్రంథం 57:15 ఒక మాట ఉన్నది, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. అమ్మా, ఆ దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడట? దేన మనస్సు గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద నివసిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గరట? దేన మనస్సు గల వారి దగ్గర. ఇంకెవరి దగ్గర? వినయము గల వారి దగ్గర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారికి అన్నీ తెలుసు అనుకుంటున్నారు, కానీ వారిలో ఏముంది? గర్వం. కానీ దేవుడు ఎవరిని కోరుకున్నాడు? చెప్పడమ్మా, వినయము గల వారిని కోరుకున్నాడు, దేన మనస్సు గల వారిని కోరుకున్నాడు. అందుకే ప్రభు ఏం చెప్పారు చూద్దాం. మత్తయి సువార్త 11:28 చదువుదాం. మత్తయి సువార్త
11వ అధ్యాయం 28వ వచనం. 29వ వచనం చదవమ్మా. అందరూ చెప్పండి మాట. నేను, ప్రభు చెప్తున్నారు, నేను. ఆయన ఎవరట? సాత్వికుడు అననమ్మా. దేన మనస్సు గలవాడు. సాత్వికుడు ఆయన. ఎవరు? మన ప్రభు. ఎవరమ్మా? సాత్విక్. ఎవరు మన ప్రభు? దేన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకునండి. అమ్మా, ప్రభు దగ్గర ఎవరికి చోటు ఉంది అంటే, పరలోకములో ఎవరికి చోటు ఉంది అంటే, నిత్యరాజ్యములు ఎవరు ప్రవేశిస్తారంటే, ప్రభు అన్నారు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యం? దీనులైన వారిది. కానీ అహంకారులదా? చాలా మంది మనలో మనకున్న తలాంతును బట్టి గర్వం ఉండకూడదు. మనకున్న తలాంతును బట్టి మనం అతిశయించకూడదు. అందుకే అతిశయించేవాడు దేవుని యందు అతిశయించాలి తప్ప మరి దేని యందు కూడా అతిశయించడం మంచిది కాదు. దేవుని బట్టి అతిశయించి నువ్వు దేవుని బట్టి ఆనందించండి, దేవుని బట్టి సంతోషించండి తప్ప మనము దేనిని బట్టి మనల్ని మనం గర్వించామా దేవునికి దగ్గర కాదు మనం. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడని గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకోండి. ఎవరి దగ్గరంట? అందరూ చెప్పండి నాతో. ఆయన దగ్గర నేర్చుకోవాలి. మన మీద ఎవరి కాడు ఉంది? దేవుని కాడు ఉండాలి. అది దేన మనస్సు అనే కాడి. దేవుని కాడు ఉండాలి. సాత్వికం అనే కాడి. దేవుని కాడు ఉండాలి. దేవుని యొక్క సాక్ష్యం అనే కాడి. మన కాడి ఆయన మోసాడండి. మన పాపం అనే కాడి ఆయన మోసాడు. నీవు ఆ కాడి నీవు మోయలేవు, ఎవరు మోయలేరు. అందుకే ప్రభు అన్నారు, జబదయి కుమారుల తల్లి అంటే యాకోబు యోహాను తల్లి ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కదా, పరలోకమందునైనా నీ కుడి పక్కన ఒకటి నీ ఎడం పక్కన ఒక నా ఇద్దరు కుమారులు కూర్చోబెట్టుకో అంటే ప్రభు అన్నారు, అమ్మ నేను తాగే గిన్నెలో నీ బిడ్డలు తాగలరా అంటే ఆయన భరించిన భారం ఎవరు కూడా భరించలేరు. ఆయన పడిన కష్టం ఎవరు పడలేరు. ఆయన పొందిన శ్రమ ఎవరు పొందలేరు. కానీ నీ మీద నా మీద ఒక కాడి పెట్టాడు ఆయన. అది సాత్వికం అనే కాడి, దేన మనస్సు అనే కాడి, తగ్గింపు అనే కాడి, పరిశుద్ధత అనే కాడి. ఇది కాడిని మోయొచ్చు, మోయగలవు ప్రభు. అందుకన్నాడు, నా భారము సులువుగాను నా కాడి తేలిగ్గానే ఉందన్నాడు ఆయన. ఆయన భారం బరువైంది కాదండి. ఆయన భారం ఏ విధమైనటువంటి భారం? కొంతమంది అనుకుంటున్నారు భారం ప్రార్థనకు రావడం భారం, వాక్యం చదవాలంటే భారం, తెల్లవారుజామున లేవాలంటే భారం. ఇది కూడా భారాలే అమ్మా. ఈ భారాలా? అవి భారాలు కాదు. అది భారం కాదండి. నువ్వు మోయలేని భారం కాదు. నీవు మోయలేని భారాన్ని ఆయన మోసాడు, మన ప్రభు మోసాడు. కాబట్టి శాస్త్రులో పరిచయంలో ఉన్నటువంటి దేవునికి నచ్చంది ఏంటంటే గర్వం. వాళ్ళ మంచి పద్ధతులు ఉండొచ్చు, కాదనట్లేదండి. కానీ వారిలోని గర్వం వాళ్ళని ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. అందుకే ప్రభు అన్నారు కదా, ఆ సుంకరి పరిచయుడు ప్రార్థన చేసుకున్నారు. కానీ ఇద్దరు ప్రార్థనలు ఎవరి ప్రార్థన దేవునికి ఇష్టమైంది? ఆ సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైందట. అమ్మా, అతనికి ఏమైనా వచ్చా? కాదు. అతనికి ఏమైనా తెలుసా? కాదు. కాకపోతే అతని మనస్సులోని పశ్చాత్తాపము దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇది రెండవది. ఇక ఇది మొదటిది. ఇక రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే, ఈ పరిచయలను ప్రభు ఒక అంశానికి పోల్చారు. అదేంటి తెలుసా? సున్నము కొట్టిన సమాధులు. ఏంటంట? ఈ పరిచయాలు ఎలా ఉన్నారు చూడడానికంటే బహిరంగానికి చాలా బాగున్నారు. ఎలా ఉన్నారమ్మా? బహిరంగానికి చాలా బాగున్నారు. ఎంత బాగున్నారు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన
అమ్మా శాస్త్రులు పరిచయాలు దేన్ని పొందిన వారుగా ఉన్నారు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. సున్నము కొట్టిన సమాధులు. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? బయటకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అంతేనా? చూడడానికి చాలా తెల్లగా కనపడుతుంది, లోపల ఎలా ఉంటుంది? అది చూడండి, చాలా పెద్ద పెద్ద కడ్డాలు. అంటే ఎవరిని గురించి కించపరచడానికి కాదండి మాట అనేది. ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోండి అమ్మా. చాలా మంది బహిరంగానికి భక్తి పరులా మనకు కనబడుతున్నాం. అందుకే ప్రభు ఇదే పరిచయం గురించి ఒక మాట అంటాడు, మీరట మీ యొక్క వస్త్రాలు పెద్దవిగా, మీ చెంగులు వెడల్పుగా చేసుకున్నారు. అమ్మా చూసారా? కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా వాళ్ళు ఉంటున్నారు. ప్రభు అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధి. అవి చూడడానికి ఎలా ఉన్నాయి? తేటగా, బయట వారికి చూడడానికి అందం కనబడుతున్నాయి, కానీ లోపల ఎలా ఉంది? చచ్చిన వాని ఎముకలు తది ఓ భయంకరంగా ఉంది. వినండి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు బహిరంగానికి అందంగా ఉన్నారు, బహిరంగానికి బాగున్నట్టు కనబడుతున్నారు, బహిరంగానికి చాలా చూడ్డానికి చాలా గొప్పవారు కనబడుతున్నారు, కానీ లోపల ఎలా ఉందట? సమస్త కల్మషముతో వారు నిండి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మన భక్తి బహిరంగ భక్తి కావాలా, అంతరంగ భక్తి కావాలా? అందరూ చెప్పండి నాతో. దేవునికి ఇష్టమైన భక్తి అంటే ఏ భక్తి అంటే బహిరంగపు భక్తి కాదు, నలుగురు చూస్తున్నారనే భక్తి కాదు, నలుగురు చూస్తుండగా భక్తి చేసే భక్తి కాదు. అలాగనే చేయొద్దని అనట్లేదు. బహిరంగం ఎంత అవసరమో అంతరంగం కూడా అంతే అవసరం కదా. అందుకే ప్రభు ఏం చెప్పారో చూద్దామా. మన దేవుడు బహిరంగాన్ని చూచే దేవుడు కాదు, కానీ అంతరంగాన్ని చూచే దేవుడు. దేవునికి స్తోత్రం. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అమ్మా అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టుకుము. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి నాతో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. తెలుసు కదా మీకు సందర్భం. దేవుడు సమూయేలు ప్రవక్త చెప్పాడు, సమూయేలు నీవు యెషయా ఇంటికి వెళ్ళి అతని కుమారులో ఒక కుమారుని రాజుగా అభిషేకించాయి అన్నాడు. కానీ ఆ కుమారులు 8 ఉన్నారు కదా, అందులో పేరు చెప్పలేదు. పలానా పెద్దోడో, రెండోవాడో, మూడోవాడో, లేక కడసారిపోడో అని చెప్పలేదు దేవుడు. అతని కుమారులో ఒక కుమారుని అభిషేకించన్నాడు. ఇల్లు చెప్పాడు, ఊరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, కానీ ఏం చెప్పలేదండి. ఆ 8 ఎవరిని అభిషేకించాలో చెప్పలేదు. అదే ఎవరిలో ఒకరినే, అంతేనా? ఇప్పుడు వెళ్ళి సమూయేలు గారు కూర్చున్నాడు. యెషయా అడిగాడు, అయ్యా ఎందుకు వచ్చారు దైవజనుడు అడిగితే, ఇదిగో ఈ పలానా పని మీద వచ్చాను, నీ కుమారులో ఒక కుమారుని రాజుగా అభిషేకించమని దేవుడు చెప్పాడు, నీ బిడ్డలు పిల్లన్నాడు. పెద్ద బిడ్డని పిలిచాడండి. ఇతను చూడడానికి ఎలా ఉన్నాడంటే చక్కని ఎత్తు, చక్కని దేహ, చెప్పాలి దారుఢ్యం, చక్కని ముఖ వర్చస్సు, చూడడానికి చాలా చక్కగా నీట్గా అందం కనబడుతున్నాడు. ఇతరే కావాలి దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడని ఆ తైలపు కొమ్ము తీసి అభిషేకించడానికి రెడీ అయిపోతున్నాడు ప్రవక్త సమూయేలు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఓ సమూయేలు నువ్వు కంగారు పడకు, కూర్చో. ఎందుకయ్యా అంటే నీవు అతని ఎత్తును పైరూపాన్ని చూస్తున్నావు. యెహోవా ఏం చూస్తున్నాడండి? ఆయన హృదయములను పరిశోధించాడు. చదవండి వచ్చిన మరలా. ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును నీవు. దేవునికి స్తోత్రం. నీవేం చూడొద్దు? కేవలం బహిరంగ రూపాన్ని చూడొద్దు. ఏం చూడొద్దు? చాలా మంది వాళ్ళ భక్తి దేనికి చేస్తున్నారంటే బహిరంగానికే. వినపడుతుందమ్మా? బహిరంగపు భక్తి వద్దంటున్నాడు దేవుడు. అందుకే శాస్త్రుల నీతి ఏంటంటే బహిరంగానికి వాళ్ళ భక్తి, ఓహో వీరంత భక్తి పరులో అన్నట్టుగా ఉంది కదా, అది వద్దని చెప్తున్నాడు ఆయన. మన భక్తి అంతరంగ భక్తి కావాలి. ఎందుకంటే మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడు, మన అంతరంగాలను పరిశోధించేవాడు దేవుడు. కాబట్టి రెండవ నీతి ఏంటి అంటే నీ హృదయం ఎలా ఉంది. వారు బహిరంగానికి భక్తి చేస్తున్నారు, కానీ మన అంతరంగం
దేవునికి యథార్థమైందిగా ఉందా అనేది మనం ఏం చేసుకోవాలమ్మా? ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇది రెండో విషయం. సమూయేలు కూర్చున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు అతని ఎత్తును చూడొద్దు, పై రూపాన్ని చూడొద్దు. రెండో వాడిని పిలిచాడు, దేవుడు అదే చెప్తున్నాడు. మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, ఆరో వాడు, ఏడో వాడు దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి ఆగిపోయాడు, పిలిచలేదు. ఇంకొకడు ఉన్నాడు ఆఖరి వాడు, ఆయనే దేవుడు కోరుకున్నాడు, దావీదు. దేవుడు తండ్రి ఆయన పిలవట్లేదు. సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, నాయనా దేవుడు నీ ఇంటికి వెళ్ళమన్నాడు, నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారంటే అప్పుడు అంటాడు, ఆఖరుడు ఉన్నాడండి కలసార్పాడు, వాడు పశువులు మేపుకున్నాడంటే అది గొర్రెలు కాసుకున్నాడంటే వాడిని పిల్లనన్ను. అతను లోపలికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ఏర్పాటు అనేది ఎలా ఉంది అంటే మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూశారు. కాబట్టి మన అంతరంగం కావాలా, బహిరంగం కావాలా? మన అంతరంగం దేవునికి కావాలి కదా. దేవునికి స్తోత్రం. ఇది రెండవది. ఇక మూడవ విషయం చూద్దాం. మూడవది ఏంటంటే మత్తయి సువార్త తీసుకోండి అందరూ. 23వ అధ్యాయంలో ప్రభు ఒక చక్కని మాట మనకి చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా శాస్త్రుల పరిచయాల గురించే, వారు సమాజంలో చేస్తున్నటువంటి వాటన్నిటిని ప్రభు తూర్పారబట్టారు, ఎండగట్టారండి. అందులో ఒక అంశాన్ని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో అమ్మా, అయ్యానుందా అక్కడ? అయ్యో చదవండి ఇప్పుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, అమ్మ పుదీనాలోనూ, సోపులోనూ, జీలకర్రలోనూ 10వ వంతు ఇస్తున్నారట. ఎన్నిట్లోనమ్మా? అంటే ఏంటండి పెద్ద వాటిలోనే కాకుండా చిన్న వాటిలో కూడా దేవునికి ఏమిస్తున్నారు? వద్దన్నాడే దేవుడు అక్కడ అనలేదు. గ్రహించండి, వాక్యాన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి వారు ఇచ్చే విషయంలో 10వ వంతు దేవునికి ఇచ్చేస్తున్నారండి. అది పెద్ద వాటిలో ఇస్తున్నారు, చెప్పాలమ్మా, చిన్న వాటిలో కూడా ఇస్తున్నారు. ఓకే, బాగుంది. కానీ వాక్యములో ప్రధానమైన 3 మరిచిపోయారంటే వాళ్ళు: న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయమును, ప్రేమను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అమ్మా, శాస్త్రనీతి ఎలా ఉందంటే దేవునికి ఇస్తున్నాం కదా చాలు, మనం కనికరం లేకపోయినా పర్వాలేదు, న్యాయము లేకపోయినా పర్వాలేదు, విశ్వాసము లేకపోయినా పర్వాలేదు. కొంతమంది చూడండి, దేవునికి ఇస్తున్నాక దేవుడు చేసుకుంటాడండి, మన పని లేదు. ఏది విశ్వాసం? అదా. అందుకే యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అనండి నాతో, క్రియ ఉండాలి, విశ్వాసము, క్రియ, ఈ రెండు కూడా మన జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, దేవుల్లో చక్కగా నడిపిస్తుంది. పరిచయ నీతి ఎలా ఉందంటే దేవునికి ఇస్తున్నాం కదా చాలు, ఇంకేమి అక్కర్వద్దు. కొంతమంది మనలో కూడా ఏమంటారంటే దేవునికి ఏదో ఇచ్చాం కదా సరిపోద్దులండి. అదా కాదు. అలా ఉంటే పరలోకం లేదట మనకి. ప్రభువే చెప్పారు ఈ మాట, మీ నీతి వాళ్ళ మీద అధికం కావాలి. చాలా మంది ఎలా ఉంటారంటే దేవునికి ఇచ్చాం కదా చాలు, మాటలో ప్రేమ ఉండదు, కనికరం ఉండదు, విశ్వాసం లేదు. ఎలా దేవునికి మనం దగ్గర అవుతాం? దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం? ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. వాళ్ళట ఇచ్చేతనంగా దేవుని చాలు అనే దూరంలో ఉన్నారండి. వాళ్ళు ఏమి లేదట, విశ్వాసం లేదు, కనికరం లేదు, న్యాయం లేదు. కనికరం అంటే ప్రేమ, ప్రేమ లేదు, న్యాయం లేదు. ఇప్పుడు ప్రభు మనతో ఏం చెప్తున్నాడో చూద్దాం. చదవండమ్మా. చూడండి, మళ్ళీ చదువుతున్నాడు. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోనూ, సోపులోనూ, జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక. ఆగండి, వాటిని ఏటిని మానక? 10వ వంతు ఇవ్వడం మానమన్నాడండి ఆయన.
అనలేదండి. ఇవ్వండి, ఆ దేవునికి ఇవ్వండి. అమ్మా, వాటిని మానక వీటిని చెయ్యండి. మనం ఇచ్చిన 10వ వంతుకు ఎప్పుడు దేవుడు గొప్ప గిఫ్ట్ ఇస్తాడంటే విశ్వాసం ఉండాలి, న్యాయం ఉండాలి, ప్రేమ లేక కనికరం ఉండాలి. ఇవి లేకుండా అది చేస్తే ప్రయోజనమో లేదు, అది లేకుండా ఇది చేసిన ప్రయోజనమో లేదు. అందుకే వాటిని మానక, చెప్పండి, వీటిని చేయవాలి. చెప్పండి అందరూ, వాటిని అనండి. మానక, వీటిని మానక. దేవునికి ఇచ్చే 10వ వంతు మానొద్దు, వీటిని చేయండి. వీటిని చేయండి, ఆ కనికరమును, న్యాయమును, ప్రేమ, అదే విశ్వాసం, కనికరం, విశ్వాసము, న్యాయము చేయండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ నీతి అంతవరకే, మన నీతి అవి చేయాలి, ఇవి చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంకొక మాట చెప్తాను. వాళ్ళట శాస్త్రులు పరిచయాలంటండి ఒక తాళం ఎత్తుకుపోయారంట. యేసయ్య అన్నారన్నమాట. ఆ తాళం ఏంటి చూద్దామా? లూకాసు వార్త, ఇది 4వ అంశంగా మీరు రాసుకోండి. ఏంట తాళం అంటే జ్ఞానమనే తాళమట. ఏ తాళమండి? అందరూ చెప్పండి నాతో, జ్ఞానమనే తాళపు చెవి. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం చూద్దాం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, వింటున్నారా? ఎవరన్నాడండి? ఎవరు ధర్మశాస్త్రం ఉపదేశించేవాళ్ళు? పరిచయులే, శాస్త్రులే. ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానమను తాళపు చెవిని, ఏ తాళపు చెవి అండి? చెప్పాలి. జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకుని పోతుంది. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు, అడ్డగించేస్తున్నారట. ఈ తాళం ఎత్తుకుపోయి ఏం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళలేదు, వెళ్ళే వాళ్ళని. మరి ఏంటి జ్ఞానం? జ్ఞానము దేవుని యందు లేకపోతే మిగిలేది అజ్ఞానము, ఆచారమే. ఇవాళ చాలా మంది చూడండి, ఆత్మీయ సత్యపు లోతుల్లోకి, ఆ మార్గములో, జ్ఞానములో ముందుకెళ్ళలేదు, కానీ మనిషి ఆచారాలతో కొట్టుకుపోతున్నాడండి. ఆచారం ఇది జరగలేదంటే అయ్యో ఏదో అయిపోయినట్టు, కొండరి మీద అయిపోయినట్టు చెప్తాడు. అది కాదు నాన్న, ఇది చేయాలి అంటే వినడం. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందో, పౌలు గారి ద్వారా దేవుడు ఏం చెప్పాడో చూద్దామా? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక తీసుకోండి అందరూ. 1వ అధ్యాయం ఎంత అద్భుతంగా చెప్తాడు అక్కడ. 1వ అధ్యాయం 24వ వచనం. గాని ఈ మాట వినండి, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, అందరు నాతో ఈ మాట కడిగి చెప్పండి, పిలవబడిన వారికి క్రీస్తు శక్తియును దేవుని జ్ఞానమునయున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరు చెప్పండి? దేవుని శక్తి అనండి నాతో, దేవుని శక్తియు, గట్టిగానండి అమ్మా, దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. మిమ్మల్ని పదే పదే అనమని ఎందుకంటున్నానంటే, మీరు నోరు తెరిస్తే వాక్యానికి దేవుడు మీ నోటిని ఆశీర్వాదాలతో నింపుతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మనం తెరవాలి నోరు. ఆయన మనకి ఏమై ఉన్నాడట? శక్తియు జ్ఞానము అనడమ్మా. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే కొంతమంది ఏమనుకున్నారంటే, మేము ఎలాగైనా మాట్లాడిన జ్ఞానవంతులమే, కింద పడిపోయినా ఏం చెప్పగలం? కింద పడిపోయిన పై చేయి మాది అని చెప్పగలం. అదే జ్ఞానం. అందుకే ఇదే అధ్యాయం అంటాడు, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఆ జ్ఞానం కాదు. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఉంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది అంటాడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి కాదు మనకి వాక్యం చెప్తుంటా. మరే జ్ఞానం? బుద్ధిమంతుడు పరమనకు పో జీవ మార్గమును ఎదుర్కొంటాడు. దేవుని స్తోత్రం. ఎవరు ఎదుర్కొంటారండి? జ్ఞానవంతుడు. ఆ బుద్ధిమంతుడు, ఆ జ్ఞానవంతుడు ఏ మార్గం ఎదుర్కొంటాడు? మరి యేసు ప్రభువు ఏం చెప్పారు? నేనే మార్గమును
చెప్పాలి, నేనే సత్యమును, నేనే జీవము. సత్యం అంటే ఏంటి? భ్రమ కానిది సత్యము, యథార్థమైంది సత్యము. అమ్మా, ధర్మశాస్త్రోపదేశకులట జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకెళ్ళిపోయారంట. ఆ మార్గంలో వారు ప్రవేశించట్లేదు, ప్రవేశించే వారిని అడ్డగిస్తున్నారు. అయితే ప్రియమైన వారదా, యేసుక్రీస్తు వారు చక్కని మార్గాన్ని తెరిచాడు. ఆ మార్గం పేరు యథార్థత అనే సత్యం. దేవునికి స్తోత్రం. ఈ మార్గంలో నువ్వు ప్రవేశించి సత్యమును తెలుసుకో, ఆచారాలను కాదు. వ్యర్థమైన ఆచారాలతో ఇంకా చాలా మంది వాళ్ళు నలిగిపోతున్నారు, ఎదుటోళ్ళు నలిపేస్తున్నారు. కాబట్టి అది కాదు మనం చేయవలసింది. ఏది చేయాలి? సత్యమును తెలుసుకోవాలి, జ్ఞానమును తెలుసుకోవాలి. అందుకే ప్రభు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17 ఒక చక్కని మాట అన్నారు. మీకు అందరు తెలిసిందే, చదవద్దు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవునికి స్తోత్రం. అమ్మా, మీ ముందు 4 మాటలు ఉంచాను. చెప్పండి, 4 మాటలు అంటే, 1, గర్వమొద్దు. మనకి ఏం కావాలి? సాత్వికం. వాళ్ళు గర్విష్ఠులై ఉన్నారు, మనం ఏమి ఉండాలి? సాత్వికులమై ఉండాలి. 2వ అంశం, వాళ్ళు సున్నం కొట్టిన సమాధులుగా బయటికి అందం కనబడుతున్నారు, మరి మనం ఎక్కడ అందంగా ఉండాలి? దేవునికి అంతరంగం. 3వది, వారు దశంభాగం అయితే ఇస్తున్నారు, కానీ ఏమి లేదు, ప్రేమ, న్యాయం, కనికరం లేదు. మనం దశంభాగం ఇవ్వాలి, ప్రేమ, న్యాయము, కనికరము చెప్పాలి. 4వది, జ్ఞానం అనే తాళం ఎత్తుకుపోయారు కనుక ఏం మిగిలిన వాళ్ళకి? ఆచారాలు మిగిలిన. ఒకసారి చెప్తాను, ఒక మాట చెప్తాను మీకు. యేసు ప్రభువారు ఒకరోజు దారి వెంబడి వెళ్ళిపోతుంటే ఒక చెట్టు కనబడిందట. ఆ చెట్టు అంజూరపు చెట్టు అననమ్మా. ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గర ప్రభు వెళ్ళారు. ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నాయండి, ఏమి లేవు, ఒక్క కాయ కూడా లేదు. ప్రభు అన్నారు, ఇక మీదట నువ్వు కాపు కాయకుందువు కాకంటే చెట్టు వెంటనే ఎండిపోయిందట. ఆ కింద ఏం రాయబడింది తెలుసా? సువార్తికుడు ఏం రాశాడు తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాశాడు. ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్టోబర్ నెలలో మామిడికాయలు ఇస్తామా? ఏ సీతాఫలం దగ్గరికి వెళ్ళి సీతాఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ నెలలో ఎదిగితే దొరుకుతాయి, అవి వచ్చి కాలం కాబట్టి. మనం మామిడి చెట్టు దగ్గర ఇప్పుడు ఎదిగితే దొరుకుతాయండి? అది కాలం కాదు కదా. అది మార్చి నుంచి జూలై వరకు లేదా జూన్ వరకు ఆ సీజన్, అప్పుడు కాస్తాయి పళ్ళు. అది అప్పుడు ఎత్తకాలం మనం, అవునా? మరి పండ్ల కాలం కానప్పుడు ఎందుకు వెళ్ళాడేసయ్యా? పండ్ల కాలం కాదు, పళ్ళు లేవు, ఎందుకు శపించాడు అంటే అది చెట్టును శపించినట్టు కాదని గ్రహించండి విశ్వాసులారా. చాలా మంది ఇవాళ ఆత్మీయ ఫలాలు లేకుండా కేవలం ఆచారాలు. ఎందుకంటే జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకెళ్ళిపోయారో ఆ జ్ఞానంలో మనం ముందుకు వెళ్ళకపోతున్నాం. అజ్ఞానంలోనే పడి ఆచారాలతో కొట్టుమిట్టాడుతూ అదే గొప్పని చెప్పుకున్నాం మనం. ఎంత విచారం అండి. కాబట్టి ఆచార సంబంధమైనది కాదు, ఆత్మీయ సంబంధమైన జ్ఞానములో ముందుకు మనం సాగి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం మనకు కావాలి. బుద్ధిమంతుడు పరమనుకు పోయే జీవమార్గాన్ని వెతుకుతాడని వాక్యం చెప్తున్నట్టుగా ఆ విధమైన బుద్ధి, అట్టి జ్ఞానము కలిగి మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. 4 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను కదా. అయితే ఇంకో 2 విషయాలు చెప్తాను, ముందే చెప్పాను. ఆ 2 ఏంటంటే, అంటే చాలా విషయాలు ప్రభు చెప్పారు కానీ అక్కడ ఒక 2 విషయాలు మీకు చెప్పాలి. ఒకసారి మరలా తీసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. 21వ వచనం. 5 బైబిల్ వాక్యం అంటే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? నరహత్య చెయ్యవద్దు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటమ్మా? నరహత్య చేయవద్దు. చదవండి అమ్మా. చెయ్యవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా? వినండమ్మా. నరహత్య చేయకూడదు, చేస్తే విమర్శకు లోనవుతాడు. అది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ ప్రభు అన్నారు, నరహత్య చేసేదాకొద్దు. నీ ఎదుటి వాడిని చూచి ద్రోహి అన్నా, వ్యర్థుడా అన్నా, చెప్పండి, ఇంకా అనవసరంగా కోప్పడినా నరహత్యతో సమానమట. అమ్మ, మొన్న ఒక ఆదివారం ఒక న్యూస్ చదివి ఆశ్చర్యపోయాను.
చాలా మంది యవనస్తులు, ముఖ్యంగా ఈ సమయంలో యవనస్తులు చెప్తున్నాను, యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అంటే నాకు ఇల్లు నరకంలా ఉంది అనుకుంటాడు వీడు. నిజంగా వీళ్ళు ఎక్కడ పడతాడో నరకంలో పడతాడు. అదేంటండి పాస్టర్ గారు అంత మాట అన్నారు? అవును, ఆజ్ఞకు లోబడకపోతే ఎవ్వరైనా సరే దేవుని వాక్యానికి లోబడకపోతే వెళ్ళి దొరికేది సాతాను గాడికే. అది నిజంగా అంధకారమే. ఒక న్యూస్ చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడ చర్చ అయిపోయింది, మనకు ఆదివారం దొడ్డిపట్ల వెళ్ళాను. అక్కడ భోజనం చేసిన తర్వాత వార్తలు వస్తే కూర్చుని అక్కడ చూస్తున్నాను, ఎవరో సెల్లో పంపిస్తారు. ఆశ్చర్యపోయింది. ఎలాగంటే ఒక యవనస్తుడు చదువుకున్నాడు, తల్లి చదివించింది, తల్లిదండ్రులు, ఆడ ఇంకా జాబ్ పొందలేదు. మరి తల్లి అంటది కదండి ఓ మాట, ఓ మాట అనడానికి సరిపోరా తల్లిదండ్రులు? సరిపోరా? చెప్పండి, సరిపోరా? వీడు అనుకున్నాడు తల్లి నన్ను ఎలా నేస్తుంది, నాకంటే ఇల్లు నరకంలా ఉంది, తల్లిని చంపేస్తే గొడవడదు అనుకున్నాడు. తల్లిని చంపేసాడు. వినాలి న్యూస్ మీరు? చంపేసాను టీవీ చూస్తున్నాడు అంటాడు. ఎంత ఘోరంగా ఉందో చూడండి. తీసుకెళ్ళి ఇప్పుడు వాడిని సరసాల్లో వేశారు. ఇప్పుడు లబోదీబోం అంటున్నాడు. ఎప్పుడైనా కనీసం మనసులో అయ్యో తల్లిని చంపేశారనే వేదన ఉంటుందా రాదా? ఆ జీవితం ఎప్పుడైనా వాడి మంచి పోద్దా? అంటే ఎప్పుడైతే తల్లి యొక్క క్రమశిక్షణ, యవనస్తులారా, తల్లిదండ్రులు చెప్పే మాటలు, వారు చెప్పే మంచి మాటలు మీకు నరకమని మీరు భావించారా? నిజంగా నరకంలోకి వెళ్తారు. నా తల్లి నన్ను కాకపోతే ఎవరినంటది, నా తండ్రి నన్ను కాకపోతే ఎవరినంటారని ఆ మాటలు మంచిగా మీరు స్వీకరించారా? ఉన్నతమైన స్థాయికి మీరు వెళతారు. చాలా మంది ఇవాళ చూడండి, ప్రభు అన్నారు నరహత్య చేస్తేనే పాపం అని బైబిల్ చెప్తుంది. కానీ వింటున్నారా, నీవు ద్రోహి అన్నా వ్యర్థుడా అన్నా నరహత్యతో సమానం. అందుకే చేత్తో నువ్వు తప్పు చేయకపోయినా నీ నోటి మాట ఎలా ఉంది చూడండి. చాలా మంది వాళ్ళు ఏమనుకున్నారంటే నువ్వు చేత్తో తప్పు చేస్తేనే పాపం అని చెప్పి వాళ్ళు బోధ చేస్తున్నారు, ధర్మశాస్త్రం బోధిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు మనతో, చేత్తో చేయడం కాదు, నీవు నోటుతో అన్నా కూడా తప్పే. అందుకే నీ మాటలు, నీ హృదయ ధ్యానం ఎవరికి ఇష్టం అవ్వాలి? దేవునికి స్తోత్రం. మా నీతి ఎవరికి ఇష్టం అవ్వాలమ్మా? అందుకే వాక్యం చెప్తుంది, శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత మీకు అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మనం ఆలోచన చేస్తున్నట్లయితే 27వ వచనం. చదవండమ్మా. చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమనుకుంటారు, మేమే తప్పు చేయలేదు, మేమే విధమైనటువంటి లోపం మాలో లేదు అని నీవు అనుకోవడం కాదు. నీ మనస్సు ఎలా ఉందని చెప్పినదే. మన దేవుడు ఏం చూస్తున్నాడమ్మా? మన అంతరంగాన్ని చూచే దేవుడు. నీవు కంటితో నీవు ఏదైతే వ్యర్థంగా ఆలోచించావో అప్పుడు నీ కన్ను ఏమైపోయిందట? చెడిపోయింది. ఎందుకో తెలుసా? నీ దేహానికి దీపం ఏంటమ్మా? కన్ను. దీపం లేని ఇల్లు ఉంటుందా? పూర్వకాలం 6-5 ఏం పెట్టేవారు? ఇప్పుడు చీకటి పడేటప్పుడు స్విచ్ చేస్తున్నాం, మనం లైట్ వేసుకుంటాం. దీపము లేకుండా ఏ ఇల్లు అయినా ఉంటుందా? పెద్ద ఇల్లు అయితే పెద్ద ఎక్కువ దీపాలు పెట్టుకోవచ్చు, చిన్న ఇల్లు అయితే కొంచెం తక్కువ దీపాలు పెట్టుకోవచ్చు, లైట్లు. కానీ దీపము లేని ఇల్లు ఉండదు కదా. ఆ దీపము ఇంటికి ఎలా విలువైందో ఈ కన్ను దేహానికి దీపం. ఈ కన్ను చెడిపోతే కేవలం చిన్న కన్ను కదా, ఈ శరీరావయవాల్లో ఒక అంగుళం కూడా ఉండదేమో ఈ కన్ను కదా, సుమారు 5.5-6 అడుగులున్న మనల్ని శాసిస్తుంది. ఈ కన్ను బరువు మనం లెక్క పెడితే ఒక 100 గ్రాములు కూడా రావేమో 2 కళ్ళు కలిపి. కానీ 70-80 కేజీలున్న మనిషిని అది శాసిస్తుంది. ఎందుకో తెలుసా? నీ కన్ను ప్రధానమైంది. వాక్యం చెప్తుంది, నీ చేత్తో తప్పు చేయలేదనుకోకు, నీ మాట దేవునికి ఇష్టంగా ఉండాలి. నా దేహముతో ఏ పాపం చేయలేదనుకోకు, నీ మనసు దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ చేత్తోను నీ దేహముతో పాపం చేయకని చెప్తుంది. కానీ యేసు ప్రభు మనతో ఏం చెప్పారంటే, నీ మాట కూడా బాగుండాలి, నీ మనసు అంతకంటే బాగుండాలి. ఇవే 2 విషయాలు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను.
ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులం అవుతున్నామా? యేసు ప్రభు ద్వారా నీతిమంతులం అవుతున్నామా? అమ్మా అమ్మా అలాంటప్పుడు ధర్మశాస్త్రం వద్దని చెప్దామా? కుదరదు. ధర్మశాస్త్రం కావాలి, కానీ యేసుక్రీస్తు వారు మన జీవితానికి సంపూర్ణం చేయడానికి ఆయన కావాలి. ఎలాగో చూద్దాం. రోమపత్రిక ముగించేస్తారు, చివరి మాటగా చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం తీసుకున్నది 24వ వచనం. చదవనమ్మా. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నిత్య ఉచితముగానే నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. చూడమ్మా, కాబట్టి మన నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ముందు మాట కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూడమ్మా. దానికి ముందు ఒక్క వచనాన్ని మీకు చదువుతున్నాను. 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదే నమ్ము ప్రతి వారికి కలుగు దేవుని నీతి. చెప్పండమ్మ. నమ్ము ప్రతి వారికి కలుగు దేవుని నీతి ఉన్నది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అట దేనిని చేయలేదో దాన్ని ఎవరు చేశారమ్మా? యేసు ప్రభు చేశారు. దేవునికి స్తోత్రం. మరి ధర్మశాస్త్రం ఎందుకండి? ధర్మశాస్త్రం వాళ్ళు నీతిమంతులుగా చేయలేదు, మరి యేసు ప్రభు చేశారు. మరి ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రము ఎలా చూడాలి? ముందు నా వైపు చూడండి. తప్పును తప్పు అని చెప్పింది. అది ధర్మశాస్త్రం వల్ల మనకి ఏం జరిగిందంటే ఇది తప్పు అని తెలిసింది. కానీ ఆ పాపము నుండి విడుదల ఎలాగా? క్రీస్తు యేసు యొక్క యేసునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారానే ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. దేవుని స్తోత్రం. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మీకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారండి. డాక్టర్ గారు టెస్ట్కి పంపించారు మిమ్మల్ని. బ్లడ్ టెస్ట్ చేయించుకొచ్చారు. జబ్బు తగ్గిపోద్దా? బ్లడ్ టెస్ట్ ద్వారా మీరు టైఫాయిడ్ ఉందని తెలిసింది, లేదా డెంగ్యూ ఉందని తెలిసింది, లేదా ఇంకో ఏదో ప్రాబ్లం తెలిసింది. టెస్ట్ చేయించుకుంటే జబ్బు తగ్గిపోద్దా? ఈ టెస్ట్ ఏం చెప్పింది కంటే నీలో పలానా ప్రాబ్లం ఉందని చెప్పింది. కానీ జబ్బుకు మందు ఎక్కడుంది? డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్లో ఉంది. అవునా? జబ్బుకు మెడిసిన్ వేరు, మందు వేరు. చెప్పండి. జబ్బు రుజువు చేసే చెప్పాలి టెస్ట్ వేరు. అలాగే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పిందయ్యా అంటే ఇదిగో ఈ విషయాల్లో మనం పాపులమని చెప్పింది. ఈ తలాంతులను, ఈ పనులను బట్టి మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పింది. కానీ యేసు ప్రభు ఏం చేశారు? ఆ పాపము నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా చేశాడు. అందుకే ఇదే రోమపత్రికలో ఒక మాట చదువుతారు, మీకు చూసుకోండి. మీరు చదివారు చూడమ్మా. రోమపత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమమును నన్ను విడిపించాను. అందరు కలిపి చెప్పండి నాతో. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడు. ఎవరు చేయలేకపోయారండి? ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? అదిగో పాపము నుండి విడుదల ఇవ్వలేదు. మళ్ళీ నీతిమంతులుగా చెప్పండమ్మా తీర్చలేదు. మరి ధర్మశాస్త్రం దేన్ని చేయలేదు, దాన్ని ఎవరు చేశారు? మన ప్రభు అయిన యేసయ్య చేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అందరికి ఏమున్నాయి చెప్పాలమ్మా? అన్ని మతాల్లోనే ఏమున్నాయి? ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అందుకంటారు కదా, మాకు మా ధర్మం ఉందండి, మాకు మా ధర్మం ఉందండి. ఇదిగో మనకి మన ధర్మం ఉంది. ధర్మశాస్త్రం, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అవునా? అందరికి ఏమున్నాయి చెప్పండమ్మా? అన్ని మతాలకి ఏమున్నాయండి?
ధర్మశాస్త్రం ఉంది, కానీ మనకేముంది? కృపాశాస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము దేన్ని చేయలేదు అంటే పాపిని పాపము నుండి విడిపించలేదు. పాపము నుండి విడిపించిన వాడు మన ప్రభు అయిన యేసు. నీకు ఇంకా అర్థం అవడం ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను వాక్యాన్ని. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలును ఛాయగలదియే గాని ఆ వస్తువులు నిజరూపము గలది కాదు. చాలమ్మా. ధర్మశాస్త్రం అంటే ఏంటంట? రాబోచున్న మేలుల ఛాయ. ఛాయ అంటే నీడ. అమ్మా, పూర్వకాలంలో మనకి ఇప్పుడంత ఫోటో అంత సౌకర్యం అప్పుడు లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా టక్కన ఫోటో తీసేస్తున్నాం మనం. అందరి చేతిలో ఒక కెమెరా ఉంది ఇప్పుడు. పూర్వకాలం కెమెరాలంటే అక్కడికి వెళ్ళి మనం కెమెరా స్టూడియోకి వెళ్ళి తెచ్చుకుని అని తీసుకొచ్చి ఫోటో తీయించుకోవడం పెద్ద గనగం. పెద్ద అమ్మో ఫోటో దిగడం అంటే ఏదైనా పెళ్ళికో ఫోటో దిగితే పెద్ద గొప్పప్పుడు. అందుకే ఇంటింటే ఫోటోలు ఇట్టేవారు. ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు ఫోటోలు. ఆ ఫోటోకి ముందు ఏం పెట్టేవారు? ఫోటో మీకు గుర్తు 2000 సంవత్సరాల ముందున్న వాళ్ళు దొరుకుతాయి అన్నీ. నెగిటివ్ గుర్తుందా? నెగిటివ్ ఎలా ఉంటుంది? మనమే, కానీ మనం కనపడం అందులో. మన ఛాయ కనపడద్ది, మన నీడ కనపడద్ది. ధర్మశాస్త్రము కూడాట నీడ. ఆ నిజం నా ప్రభువులో ఉంది. దేవునికి స్తోత్రం. మన ప్రభువులో ఉంది. దేవుని స్తోత్రం. కేవలము శాస్త్రుడు పరిశీలి ఎక్కడ ఆగిపోయారంటే ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయారు. తెలివైన వాళ్ళు కాదా? తెలివైన వాళ్ళే. జ్ఞానవంతులు కాదా? జ్ఞానవంతులే. అమ్మ మంచోళ్ళు కాదా? మంచోళ్ళే. అమ్మ లోకం కూడా ఎక్కడ ఆగిపోయింది? ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయింది. మా శాస్త్రాలు మాకున్నాయని ఆగిపోతున్నారు. వాళ్ళు చెడ్డోళ్ళని నేను అంటలేదండి, వాళ్ళు మంచోళ్ళే. కానీ వాళ్ళు యేసు దగ్గరికి రాకపోతే, కృపాశాస్త్రం దగ్గరికి రాకపోతే, యేసునొద్ద లేకపోతే నీతి లేదు అమ్మా, రక్షణ లేదు, నిత్య జీవము లేదు. ప్రభు అన్నారు, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మీ నీతి ఏం కావాలి చెప్పాలందరూ నాతో? అధికము కాకపోతే నిత్య జీవానికి, పరలోకానికి మీరు వారసులు. సంగమా వినండి, మన నీతి ఎలా ఉంది? కేవలం గర్వంతో నేను దేవుని నమ్ముకుని అన్నీ తెలుసు అనుకుంటున్నావా? లేక ప్రభుని వెంబడించే వాడిగా ఉన్నావా? ఒకటి. రెండవదిగా చూస్తే బహిరంగంగా భక్తి చాలా బాగుంది అనుకుంటున్నావా? అంతరంగం బాగుందా? దేవుడు అంతరంగ భక్తి కోరుకుంటున్నాడు. మూడవది, కేవలం దేవునికి ఏదో ఇస్తున్నాను కానుక అంతవరకు అనుకున్నావా? విశ్వాసము, అవిచ్చు విశ్వాసము, కనికరము, న్యాయము, విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తేనే దేవునికి ఇష్టం. నాలుగవదిగా, జ్ఞానము లేకుండా ఆధ్యాత్మికంగా నువ్వు సరిగా నడవకుండా కేవలం ఆచారాలతో నడుస్తున్నావా? ప్రభు అన్నారు, తాళాన్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళందరూకి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళరు చెప్పాడు కదా లూకా సువార్త 11వ అధ్యాయంలో. అలా కాకుండా ఆత్మీయమైన జ్ఞానముతో చక్కగా దేవుని నడుస్తూ, అమ్మా క్రియరూపకమైన పాపం చేయలేదు కనుక నేను గొప్పవాడిని అనుకోకుండా అంతరంగ శుద్ధి కలిగి జీవిస్తూ చివరిగా వాస్తవం ప్రభువులో ఉందని గ్రహించుకొని ఆచార సంబంధమైన నీతి కాదు కానీ ఆత్మీయ సంబంధమైన నీతితో ఎదుగుతూ ఆయన కృపలో ఎదుగు ధన్యత, ఆయన రాకడకు సిద్ధపడు ధన్యత, ప్రభు కోరుకున్నట్టుగా నిత్యరాజ్యంలో ప్రవేశించు ధన్యత మనకెల్లరికూ ప్రభు దయచేయును గాక. విన్న వాక్యం మన అంతరంగాల్లో ప్రభు ముద్రించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. నిరంతర స్తోత్రర్హుడా, మీకు వందనాలు. ఆది అంతమైన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాకు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు అన్నారు కదా, శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే పరలోకానికి మీరు ప్రవేశించరని మీరు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. వందనాలు ప్రభా.
కేవలం బహిరంగపు భక్తి వారు కలిగి ఉన్నారు, కానీ నీవైతే మాలో కోరుకున్నావు మా అంతరంగ భక్తి. కేవలం నా చేతులతో నా యొక్క శరీరంతో ఏ పాపం చేయలేదని నేను గొప్పవాడిని వారు అనుకుంటుండగా నీవు అంటున్నావు కదా ప్రభా, అంతరంగములో కూడా యథార్థత లేకపోతే నీవు ఆ పాపానికి లోనైనట్టే అని మీరు సెలవిచ్చారు గనక అయ్యా విన్న వాక్యం మా అంతరంగాల్లో ముద్రించి కేవలం మా దేహము కాదు, కానీ దేహము ప్లస్ ఆ అంతరంగం కూడా నీకు యథార్థమైందిగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. ఎంతవరకును వినబడిన వాక్యమును తండ్రి మా అందరి అంతరంగాలలో ముద్రించి మీ ఆత్మతో బలపరచండి అయ్యా. మీరు కోరుకునే అట్టి ఆత్మ సంబంధమైన నీతిమంతులుగా ఉంటూ నీలో సాగు సహాయం దయచేయండి. ఆచార సంబంధమైన నీతి కాదు, అందుకే నీవన్నావు కదా, ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేశాడు. కాబట్టి ఆచార సంబంధమైన నీతి దగ్గర ఆగిపోవడం కాదు, కానీ ఆత్మ సంబంధంగా మీలో కొనసాగిన సహాయం దయచేయండి. మీ ఆత్మతో నింపి నడిపించండి. మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత మరణాత. దేవునికి